ఎంత వయసు వచ్చినా నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. పొడమి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన అబ్దుల్ కలాం జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ముదుగంటి సుధాకర్ రెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముదుగంటి రచనలు సామాజిక స్ఫూర్తికి గీటురాళ్లుగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, అధ్యక్షుడు చిలుమల బాలరెడ్డి పాల్గొన్నారు. గ్రహీతలకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ వేదికకు ఈరోజు పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాలరెడ్డి గారు వారిని వేదిక మీదకి రాస్తూ అందరికీ పంపిస్తూ ఎందరో కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి పాటుపడే క్రమంలో కూడా అనేకంగా వర్ధిల్లుతూ వచ్చినటువంటి చిలుముల బాలరెడ్డి అన్న ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. అలాగే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. కొంతలో కొంత మనం ఈ సమాజానికి మేలు చేయాలని సంకల్పంతో ఆయన పేరు మీదుగా ఇద్దరు పట్టుకోండి సార్, ఇద్దరు చేయండి, పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని మన గాంధీ. కలాం గారు ఏంటంటే యువతికి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. సేమ్ ఆయన జీవితం కూడా యువతికి ఒక ఆదర్శవంతంగా మలిచిన మేధావి అబ్దుల్ కలాం గారు. జస్ట్ ఒక పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయికి చేరుకోవడం, మన దేశాన్ని మేటి దేశాలతో ఒక స్థాయిలో ఉంచేటంత ప్రయత్నం ఆయన స్థాయికి ఎదగడం, అతని నుంచి నేర్చుకోవాల్సింది ఒక ముఖ్యమైన గుణం అంటే ఏంటంటే అతను నిత్య విద్యార్థి. ప్రతిరోజు నేర్చుకుంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అతని జీవితం అంతే. స్టూడెంట్స్ అంటే ప్రాణం. పసిడి కాంతులతో చిరుజల్లుల చినుకులతో చిగురించిన పూదోటలో చిగురించిన పూదోటలతో నాట్యమాడింది మయూరి, మై మరపించింది వయారి. జాతరలో జనమెంత ఉన్నా, పుడమిపై ప్రజలెందరున్నా, భరతమాత. థ్యాంక్ యూ సార్. మరో ముఖ్య అతిథి, విశిష్ట అతిథి నరసింహారెడ్డి సార్ గారికి పార్థసారథి సార్ అందిస్తారు. వారికి హృదయపూర్వక అభినందనలు.